నేడు బీజేపీ కీలక నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో సమావేశం జరగనుండగా రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ హాజరు కానున్నారు. కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరగనుండగా అందుబాటులో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజాప్రతినిధుల పాత్రపై చర్చించే అవకాశం ఉంది. అలాగే నితిన్ నవీన్ పర్యటనతో పాటు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నారు. నేడు బీజేపీ కీలక నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, బీజేపీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏంటి? దీనికి ఇప్పటివరకు ఎవరెవరు హాజరయ్యారు? థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటనతో వచ్చినటువంటి జోష్ని తెలంగాణ కమలం నేతలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈరోజు మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా అందుబాటులో ఉన్నటువంటి నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ పొలిటికల్ ఇన్ఛార్జ్ అదేవిధంగా అభయ్ పాటిల్తో పాటు అదేవిధంగా సంస్థాగత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా జూన్ మొదటి వారంలో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంతో పాటు అదేవిధంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపైన ఏ విధమైనటువంటి పోరాటాలు చేయాలి, దాంతోపాటు మరొక వైపు ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అంశంతో పాటు ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా దీంతో పాటు మరొక వైపు, ఎందుకంటే ఒకవైపు ప్రధాని మోడీ పర్యటన తర్వాత నేతలంతా కూడా దూకుడుగా ఉన్నారు. హైకమాండ్కి సంబంధించినటువంటి ఫోకస్ అంతా కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి తరుణంలో ఇప్పటికే మే 10వ తేదీన ప్రధాని మోడీ పర్యటన జరిగితే అదేవిధంగా నెక్స్ట్ మంత్ జూన్లో నితిన్ నబీన్కి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీన్ కూడా జూన్ మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కీలకంగా చర్చించబోతున్నారు. మొదటి వారంలో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాల్లో నితిన్ నబీన్ పాల్గొనడంతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి నూతన బీజేపీ పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నితిన్ నబీన్కి సంబంధించినటువంటి పర్యటన ఏ విధంగా విజయవంతం చేయాలి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైనే ప్రధానంగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సమావేశం ప్రారంభం కాబోతుంది. సమావేశంలో ప్రధానంగా అభయ్ పాటిల్తో పాటు చంద్రశేఖర్ తివారీ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతోపాటు ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఎందుకంటే ఇప్పటికీ ఒకవైపు ధాన్యం అంతా కూడా కళ్ళల్లో నింది ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో రైతులకు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఒకవైపు బీజేపీ నేతలంతా కూడా రైతులకు అండగా ఉంటూ కూడా వారికి బాసటగా కళ్ళాల్లోకి వెళ్తూ వారి యొక్క ఇబ్బందులు తెలుసుకుంటూ కూడా ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో రైతులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక కార్యాచరణని సిద్ధం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు కార్యవర్గ సమావేశంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి కాషాయ పార్టీ ఏ విధమైనటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకొని రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తుందన్నది చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మొత్తానికైతే కమలం పార్టీ ప్రధాని మోడీ పర్యటనతో జోస్తో అదే జోస్ను కొనసాగించే విధంగా కూడా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సమావేశం ప్రారంభం కాబోతుందని చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.